సో వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. సో రియల్ ఎస్టేట్ టీవీలో మీకు ఇప్పటివరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఔటర్ రింగ్ రోడ్ అవతల ఉన్న వెంచర్స్ చూపించాం. సో ఈరోజు మీకు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న వెంచర్స్ చూపించబోతున్నాం. సో మరి ఆ వెంచర్ డీటెయిల్స్ అవన్నీ అందించడానికి మనతోటి కాఫీ ఇన్ఫ్రా డెవలపర్స్ సీనియర్ డైరెక్టర్ సంపత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి కాఫీ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ప్రాజెక్టు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఎందుకు ఏర్పాటు చేశారు, దాని స్పెషాలిటీ ఏంటి, అవన్నీ తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే అండి సార్, కాఫీ ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి లేటెస్ట్ వెంచర్ అంటున్నారు ఔటర్ రింగ్ రోడ్ లోపల. సార్ ఎగ్జాక్ట్ ఎక్కడ ఉంది ఆ వెంచర్, ఆ డీటెయిల్స్ ఒకసారి మా వ్యూవర్స్. వెల్కమ్ టు కాఫీ ఇన్ఫ్రా డెవలపర్స్. హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు కుందన్పల్లి సైట్ అండి. ఇది మనకు ఓఆర్ఆర్ లోపల మనకు చీరాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ నుంచి ముందుకెళ్తే సుప్రభాత్ కాలేజ్ బ్యాక్ సైడ్ వస్తుందండి. జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ హైవే నుంచి. మరి ఇది అత్యంత డెవలప్డ్ ఏరియా మధ్యలో ఉంది ఈ సైటు. మనకు ఈ సైటులో ఎందుకు పెట్టుబడి పెట్టాలని అనుకున్నప్పుడు మన ఈ చుట్టుప్రక్కల ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఈ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ యాక్సెస్, ఈజీ యాక్సెస్ ఉన్న ఓఆర్ఆర్కు అతి దగ్గరలో ఉంది. చీరాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కు అతి దగ్గరలో ఉంది. పక్కనే పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. తర్వాత మనకి ఇటు వచ్చేసి రైల్వే ట్రాన్స్పోర్టేషన్ యాక్సెస్ ఫ్రీగా ఉండడానికి చెల్లపల్లి రైల్వే టెర్మినల్ 19 టెర్మినల్స్తోని అవి మనకు ప్రారంభించాము ఆల్రెడీ. తర్వాత ఇక్కడ మనకు పక్కనే రెక్కల్ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి. ఈ చుట్టుప్రక్కల మీరు ఎక్కడ చూసినట్లయితే డెవలప్మెంటు అత్యద్భుతంగా ఉంది. అంటే మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టిన తర్వాత అందరికీ ఒక ఆలోచన ఉంటుంది, పిల్లల విద్యకు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ తర్వాత చుట్టూ ఉన్న కమ్యూనిటీ మనకందరికీ అనుకూలంగా ఉంటుందనే ఆలోచనతోనే పెట్టుబడి పెడతారు. మీరు ఈ ప్రాంతం అంతా చూసినట్లయితే మీరు అనుకున్న అన్ని విధాల డెవలప్మెంట్ ఏరియాలోనే మధ్యలో మనకి సైట్ ఉందండి. రైట్. సో ఇది ఎన్ని ఎకరాల్లో ఉంది, ఈ ప్రాజెక్ట్ ఏమేంటి సార్? ఇది 5 ఎకరాల హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి బజరంగ్ ఎలిగెంట్ స్క్వేర్ అండి. 5 ఎకరాల ప్రాజెక్ట్ అండి. ఇది 167 గజాల నుంచి 400 గజాల పైన ప్లాటింగ్ సైజెస్ ఉన్నాయి. ఇది ప్రీమియం విల్లాస్ కట్టుకునే అనుకూలమైన ప్రాంతం అండి. ఇక్కడ ఇప్పుడు వెస్ట్ సైడ్ చూసినా, ఈస్ట్ సైడ్, నార్త్ సైడ్ చూసినా, సౌత్ సైడ్ చూసినా ఎక్కడైనా ఒక 4 నుంచి 5 కోట్లు లేనిది విల్లా కాదండి. మీరు ఇక్కడ కనుక ప్లాట్ కనుక కొనుక్కుంటే ఒక 167 గజాల స్క్వేర్ యార్డ్స్లో అయినా, 183 స్క్వేర్ యార్డ్స్లో అయినా, 200 స్క్వేర్ యార్డ్స్లో అయినా, మోర్ దెన్ 200 స్క్వేర్ యార్డ్స్లో అయినా కూడా మనకు అవైలబిలిటీ ఉన్నాయి. సో మీరు అక్కడిని కంపేర్ చేసుకున్నా ఇక్కడ 4 కోట్ల 5 కోట్ల ఖర్చు అయితే కాదు. సో 167 గజాలలో 183 గజాలలో తీసుకున్నా మీరు తక్కువ ధరలో, అంటే అక్కడ 4 కోట్లు కాదు, ఇక్కడ 1.5 కోటి పెట్టినా కూడా మీరు అనుకున్న ఒక డ్రీమ్ హోమ్ను కట్టుకోవడానికి అనుకూలమైన ప్రాంతం. మరి అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి మీరు ఇక్కడనే ఈ ఒక ప్రాంతంలో ప్లాట్ తీసుకోవడానికి అనుకూలమైన ప్రదేశం అండి. సో ఈ బజరంగ్ ఎలిగెంట్ స్క్వేర్ వచ్చేసి దీనికి అప్రూవల్స్ ఏమి ఉన్నాయి? దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఎండి అప్రూవల్, మనకు అంత క్లియర్ టైటిల్ ఉన్న దాని మీదకి వెళ్ళి హెచ్ఎండి అప్రూవల్స్ ఇస్తారండి. మనకి ఈ సైట్కి హెచ్ఎండి అప్రూవల్స్ ఉన్నాయి. తర్వాత మీరు అప్రూవల్స్తో పాటు మనం ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే రేరా అప్రూవల్ కంపల్సరీ అవసరం. అంటే ఆ రేరా అప్రూవల్స్ కూడా మన ఈ సైట్కి ఉన్నాయండి. కాబట్టి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్స్, 2 అప్రూవల్స్ ఈ సైట్కి ఉన్నాయండి. రైట్. సో వెంచర్ చూస్తే మొత్తం ఇండ్ల మధ్యలో ఉంది. సో చాలా మందికి ఇప్పుడు వెంచర్స్ చేస్తారు, అప్రూవ్డ్ వెంచర్స్ ఔటర్ రింగ్ పరిసరాల్లో. సో ఈ అప్రూవ్డ్ వెంచర్స్లో ఇల్లు కట్టుకున్నా కూడా హైదరాబాద్లో చిక్కులో పడతారు. మరి మీ గ్యారెంటీ ఉందా ఏంటి, కస్టమర్స్కి ఏం చెప్తారు? 100% మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సందర్భంలో ఈ పరిస్థితుల్లో చాలా మంది హైడ్రా అనే ఒక భయం కల్పించారు. సో అట్లాంటిది మన సైట్కి ఎటువంటి భయం లేదండి. సో హైడ్రాకు సంబంధించిన ఎటువంటిది ఉండదు. మనకు హెచ్ఎండిఏ అప్రూవల్స్ వచ్చింది అని అంటేనే ఈ యొక్క హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఈ యొక్క క్లియర్ టైటిల్స్, ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా లేకపోతే ఎక్కడ ఉంది, దీనికి మనకు ఈ ఎఫ్టీఎల్ నుంచి ఎన్ని మీటర్ల దూరంలో ఉంది అనేది అంశాన్ని పరిగణలోకి తీసుకొని ప్రత్యేకంగా సర్వే చేసిన తర్వాతనే వాళ్ళు హెచ్ఎండి అప్రూవల్స్ ఇస్తారు. కాబట్టి ఆ ఎఫ్టీఎల్ కానీ ఈ హైడ్రా సంబంధించిన ఎటువంటి సమస్య లేదు. మీరు పెట్టుబడి పెట్టుకోవాలనుకున్న పెట్టుబడి ఇక్కడ అటువంటి అపోహ తీసేసుకొని పెట్టుబడి పెట్టుకోవచ్చండి. ఎటువంటి భయం అవసరం లేదు. సార్ చాలా మంది ఇండ్ల మధ్యలో ఉంది ప్లాట్ కాబట్టి ఎక్కువ ఎంప్లాయీస్ చూస్తుంటారు. బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు, ఈఎంఐ కట్టుకోవచ్చు అంటారు. మరి బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందా, మీరు కన్స్ట్రక్షన్ మీరు చేసిస్తారా లేకపోతే ఓన్లీ ప్లాట్కే లోన్ వస్తుందా? ఇట్లా హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంది కాబట్టి దీనికి ప్రాజెక్టు అప్రూవల్స్, లోన్కి వెళ్ళొచ్చు. తర్వాత మీకు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ ప్రొఫైల్ను బట్టి, తర్వాత వాళ్ళకు ఇండివిజువల్ ప్రొఫైల్ని బట్టి కూడా లోన్ తీసుకొని వెళ్ళిపోవచ్చు.
తర్వాత ఒకవేళ ఇల్లు కట్టుకోవాలనుకునే ఏ కస్టమర్ అనుకున్నా కూడా మేము కంపెనీ తరఫున మేము కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళకు ఫ్లాట్తో పాటు కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళు కలలుగన్న ఇంటి నిర్మాణం చేసి మళ్ళీ అందులో మా కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రత్యేకత ఏంటంటే నాణ్యతకు మారుపేరండి. మీరు ఇదివరకు జరిగిన అన్ని ప్రాజెక్ట్స్ చూసినట్లయితే మేము అందరి కస్టమర్స్కు అనుకూలమైన ధరలలో అత్యంత నాణ్యత గల ప్రమాణాలతో మేము ప్రాజెక్టు ఇస్తున్నాము. మీరు ఈ సైటును చూసినట్లయితే మనకు అత్యున్నత ప్రమాణాలతో ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ మంచి ఇంటిని నిర్మించి మేము కంపెనీ తరఫున కూడా మేము కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామండి. మీరు అన్నట్టు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎలా కట్టుకుంటారు చాలామంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఆలోచిస్తారు. ఇప్పుడు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ అవతల ఇప్పుడు 50-60 కిలోమీటర్లు వెళ్ళి వెంచర్ చేస్తున్నారు. అక్కడ ఇన్వెస్ట్మెంట్ పేర్స్ కొంటారు కార్డ్స్, కానీ రీసేల్ కాదు. ఇక్కడ రీసేల్ ఎలా ఉంటుంది, వాల్యూ ఎలా రాబోతుంది? ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మనం ఏదైతే వెంచర్ డెవలప్మెంట్స్ చేసి ఇప్పుడు కస్టమర్స్ ఫ్లాట్ తీసుకున్న తర్వాత వాళ్ళు పెట్టిన ఏదైతే ఇన్వెస్ట్మెంట్కి ఒక 2-3 సంవత్సరాలలో నేను పెట్టిన డబ్బులకి డబుల్ అవుతుందని మాత్రము చెప్పలేనేమో, కానీ కంపల్సరీ ఈ యొక్క పెట్టిన పెట్టుబడికి ఇంకొక 10,000 రూపాయలు కలిసి మాత్రం కంపల్సరీ వీళ్ళకు రిటర్న్స్ మాత్రం కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే మీరు మన వెంచర్కు అవతల సైడ్ కమ్యూనిటీ చూడండి, తర్వాత వెంచర్కు ముందు కమ్యూనిటీ చూడండి. సో అంత మనకు మంచి కమ్యూనిటీ ఫామ్ అయి ఉంది. కాబట్టి ఈ వెంచర్లో ఫ్లాట్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టితే మాత్రము 1-2 ఇయర్స్లోనే ఒక 10,000 వరకు ఇమ్మీడియట్లీ రిటర్న్స్ పెరిగే అవకాశం మాత్రం ఉంది. కంపెనీ తరఫున అష్యూరెన్స్ మాత్రం ఇవ్వగలుగుతామండి. ఒక ఇన్వెస్టర్ మీ కంపెనీలో ప్లాట్ కొనాలన్నా, మీ కంపెనీ నమ్మాలన్నా ప్రీవియస్ చూస్తారు, మీ ట్రాక్ ఏంటి, ఎక్కడెక్కడ వెంచర్ చేస్తారు, మరి ఎక్కడెక్కడ చేస్తారు? 7-8 సంవత్సరాల నుంచి ఒక అరౌండ్ 15 వెంచర్ల వరకు కంప్లీట్ అయిపోయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి. మన వివిధ ప్రాంతాలలో వరంగల్ హైవే కానీ, యాదగిరిగుట్ట, ఆలేరు, తర్వాత శ్రీశైలం హైవేకి ఈ విధంగా మొత్తం మనకు ప్రాజెక్ట్స్ ఒక మోర్ దెన్ 13 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అన్నీ కూడా మనకు అందరికీ కస్టమర్స్కు అందుబాటులో ఉండే ధరల్లోనే మేము అత్యున్నత ప్రమాణాలతో కలిగిన డెవలప్మెంట్స్ ఇస్తూ ప్రతి కస్టమర్కు తీసుకునే విధంగానే మన సైట్లో ఫ్లాట్స్ ఉంటాయండి. ఫైనల్గా మరి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే డ్రైనేజ్, వాటర్ కనెక్షన్ ఫెసిలిటీస్ అన్ని మరి ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? రైట్, ఇక్కడ ప్రస్తుతము మనకు డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ అయిందండి. వాటర్ లైన్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. మీరు చూస్తున్నట్టు ఎలక్ట్రిక్ పోల్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ మనకు ఎలక్ట్రిక్ వైర్స్ కంప్లీట్ చేయాలి. తర్వాత మనకు వచ్చేసి ప్రతి ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్స్ కూడా నెక్స్ట్ ఒక 1 వీక్ 10 డేస్లో అయిపోతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం వెట్ మిక్స్ కంప్లీట్ పోస్ట్ ఉన్నది. వెట్ మిక్స్ అయిపోయిందంటే ఒక 10 డేస్లో మీకు సీసీ రోడ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. మనం అనుకున్నట్టు అన్ని ఒక 1 వీక్ to 10 డేస్లోనే మన డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయండి. రైట్, సో చూసారు కదా కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ వారి బజరంగ్ ఎలిగెంట్ స్క్వేర్ డీటెయిల్స్. సో ఇందులో అయితే చూస్తుంటే ప్రాజెక్ట్ అయితే ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా ఉంది. సో ఇంకెక్కడో డెవలప్మెంట్స్ వస్తాయి, ఇందులో రేట్స్ పెరుగుతాయా లేదా ఇన్వెస్ట్ చేస్తా అని ఆలోచన లేకుండా ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. సో ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే వీడియో నెంబర్ కాంటాక్ట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు సంపర్క్ గారు. సార్ థ్యాంక్ యూ సార్, మాకు డీటెయిల్స్ అందించినందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.